అందరికీ నమస్కారం అండి. పెన్షనర్లందరికీ కూడా బిగ్ న్యూస్. డిఆర్ ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ప్రతిపాదన అయితే తమ వద్ద లేదని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్ల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ క్లారిటీ కూడా ఇచ్చింది. సో యాక్చువల్గా ఉద్యోగుల జీతాల పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ డిఆర్ విలీనం లేదు అనే ప్రకటన అయితే వచ్చింది. సో ఒకవేళ డిఆర్లు ప్రాథమిక వేతనంలో మెర్జింగ్ అయితే ఖచ్చితంగా శాలరీస్ భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు అన్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో డిఆర్ విలీనం త్వరలో ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన అయితే వచ్చింది. సో ప్రజెంట్ అయితే కేంద్రం వద్ద డిఆర్ విలీనం చేసే ప్రక్రియ తమ వద్ద లేదని చెప్పింది. యాక్చువల్గా 7th పే కమిషన్లో కూడా 50% అయితే దానికి సంబంధించి విలీనం కూడా చేయలేదు. అయితే 2028 వరకు కూడా కమిషను తన యొక్క అధ్యయనాన్ని చేపట్టవచ్చు. అందుకే చాలా మందిలో వేతన సంఘం అమలయ్యే వరకు డిఏను సవరిస్తుందా లేదా ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సంఘం వరకు వేచి చూడాల్సి వస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో 2016లో 7వ వేతన సంఘం నుంచి కేంద్ర ఉద్యోగుల సంస్థలు డిఆర్ విలీనం కోసం డిమాండ్లు లేవనెత్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిఏ భారాన్ని పెంచుతుందని, ప్రాథమిక వేతనంలో చేర్చడం వల్ల పెన్షన్లు ఇతర బత్యాలు ప్రజలు పొందుతారని వాదిస్తున్నారు. ఈ విలీనం ఉద్యోగులకు రిలీఫ్ అందిస్తుంది, కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని సిబ్బంది ప్రతినిధి ఒకరు అన్నారు. విలీనం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ప్రస్తుత డిఏ 50% చేరుకుంది. విలీనం చేయడం వల్ల ప్రాథమిక వేతనం పెరుగుతుంది. జీడీపీలో 0.5% కన్నా ఎక్కువ ఖర్చు పెరుగుతుంది. అయితే ద్రవ్యోల్బణం నుంచి బిగ్ రిలీఫ్ పొందడానికి డిఏను కాలానుగుణంగా పెంచుతామని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇక పుకార్లకైతే ప్రభుత్వం చెక్ పెట్టింది. డిఆర్లను బేసిక్లో విలీనం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపించాయనే నివేదికల మధ్య ఈ ప్రకటన జారీ అయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పుదారి పట్టించే వార్తలు నమ్మవద్దని అధికారి పేర్కొన్నారు. మేము సకాలంలో డిఆర్ రివ్యూలను నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు. గత ఏడాది కూడా ఇలాంటి పుకార్లు వచ్చాయి, కానీ మంత్రిత్వ శాఖ ప్రతిసారి ఆ వార్తలను తోసిపుచ్చింది. ఇక 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉందని, డిఏ విలీనం లేకుండానే అమలు చేశారని సీనియర్ అధికారి వివరించారు. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం కమిటీ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది, కానీ విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం.